మెదక్ జిల్లా రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 22 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురయ్యారు. ఉదయం అల్పాహారం చేసిన తర్వాత అందరికీ వాంతులు విరోచనాలు రావడంతో రేగోడ్ పీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం రేగోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జరుగుతారు. రాము, ప్రస్తుతం ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గురుకుల విద్యార్థులు ఏం చెప్తున్నారు? సతీష్, రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో అయితే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. అందులో 22 మంది విద్యార్థులతో పాటు అల్పాహారం చేసిన 3 ఉపాధ్యాయులు కూడా వీరితో పాటే అల్పాహారము చేశారు. వారు కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం అల్పాహారం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వాంతులు విరేచనాలు కావడంతో గురుకుల పాఠశాల సిబ్బంది ఉఠావుటిన రోగడలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే వీరిని తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిదప రేగోడ్ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే విద్యార్థులకు, ఉపాధ్యాయులకైతే ప్రథమ చికిత్స అక్కడ చేశారు. దీంతో పాటు అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంచలనము కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, అదే విధంగా మధ్యతరగతి విద్యార్థులే అధికంగా విద్యను అభ్యసించేందుకు అయితే ఇక్కడ చేరతారు. అయితే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనము నాసిరకంగా ఉండడం వలన తరచూ అనారోగ్యాలకైతే గురవుతున్నారన్నట్టయితే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే పేద విద్యార్థులకు ఈ యొక్క విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అయితే ఈ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసినామని చెప్తున్నప్పటికీ ఇలాంటి అంటే ఈ యొక్క జిల్లా అధికారులు కావచ్చు, అదే ఈ యొక్క వసతి గృహాల అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ మరీ ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కావడం విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందన్నట్టయితే ఈ యొక్క విద్యార్థి సంఘాలు, అలాగే అదే విధంగా ఏదైతే తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.